హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాననమాట. మన ఆడవాళ్ళకి కిచెన్ ఐటెమ్స్ కొనుక్కున్నా, బంగారం కొన్నా, అలాగే ఇంట్లో ఫర్నిచర్ కొంటే అదొక ఆనందం కదండీ! ఎంత ఆనందం పడిపోతామో ఏదో సాధించినట్టుగా అంటే ఏదో ఒక సాధించాము అనే ఒక ఉత్సాహం అయితే ప్రతి లేడీస్‌లో కనిపిస్తుందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంటాను. కిచెన్ ఐటెమ్స్ కొనుక్కున్నా, ఇలా ఫర్నిచర్ కొనుక్కున్నా చాలా హ్యాపీగా ఉంటాననమాట. మన ఇంటికొచ్చిన తర్వాత, కొత్త ఇంటికొచ్చిన తర్వాత అన్నీ పాత వస్తువులన్నీ ఇచ్చేసానండి. అన్నీ కొత్తవేనండి. కిచెన్ ఐటెమ్స్‌తో సహా. కిచెన్‌లో నేను వండుకునే పాత్రలు గూడా మార్పించేసి మళ్ళీ కొత్తవే కొనుక్కున్నానండి అన్నీ గూడా. అలాగే ఫ్రిడ్జు, టీవీ, ఆ తర్వాత చిమినీ, కొత్త స్టవ్వు అన్నీ కొనుక్కున్నాను. కానీ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది అని చెప్పాను మీకు ఒక వీడియోలో చెప్పినట్టుగా ఉన్నాను. సోఫా అయితే కొనుక్కోలేదండి. చాలా రోజులయిపోయింది. మొన్న ఉగాదికి మా ఇద్దరు పిల్లలకి ఫైట్ చేసి మరీ కొనిపించాననమాట ఇది. సోఫా అయితే నేను అను ఫర్నిచర్‌లో కొన్నాను. ఇది కుకట్పల్లిలో ఉంటుందనమాట. ఎంతమందికి తెలుసనేది కింద కామెంట్ బాక్స్‌లో నాకు పోస్ట్ చేయండి. నాకు తెలిసిన కస్టమైజ్ వాళ్ళు ఉన్నారండి. అంటే మాకు మంచాలు చేశారు కదండీ ఇంటీరియర్ వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు సోఫాలు కొనుక్కోవాలంటే కస్టమైజ్ చేయించుకోండి మేడం అని చెప్పారు. కానీ ఎక్కడో ఉంటారు మళ్ళీ నాకు ఆళ్ళు ఎలా చేస్తారో ఏమో అనే ఉద్దేశంతో నేను దగ్గరలో ఉంది మనకి షాపు, అలాగే మంచి బ్రాండ్ ఇది అను ఫర్నిచర్ అంటే కొంచెం పేరుంది. రేపొద్దుట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇంటి దగ్గరలో ఉంది కదా, వస్తారు కదా మనం కూడా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అను ఫర్నిచర్లో అయితే సోఫా కొనుక్కున్నానండి. సోఫా ఎంత అయింది, నేను ఎంత కొన్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి. ఇది అను ఫర్నిచర్ 3 ఫ్లోర్లు ఉంటుందన్నమాట. ఇది కింద ఫ్లోర్ అనమాట. ఇదన్నీ వీడియోస్ తీస్తున్నానమాట. ఈ కింద మొత్తం మనకి చాలా కాస్ట్ ఉంటాయన్నమాట. 1,00,000 పైనే ఉంటాయన్నమాట. ఇవన్నీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 ఉంటాయండి. ఇక్కడైతే నేను వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను. ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో, ఎవరికైనా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చూపిస్తున్నానమాట. ఉగాదికి వెళ్ళి నాకు కావాల్సిన సోఫా అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నానమాట. అక్కడ రోజువారీ మాకు 15 డేస్ 20 డేస్ అయిపోయింది కదా, రోజువారీ కాల్ చేసేదాన్ని అనమాట. సోఫా అయిపోయిందా, ఎప్పుడు డెలివరీ చేస్తారు అంటే వాళ్ళు బాగా నాకు ఫ్రెండ్షిప్ అయిపోయారనమాట. అలాగే వీడియోస్ తీస్తుంటే ఎందుకు మేడం వీడియోస్ తీస్తున్నారు అంటే ఇలా యూట్యూబ్ ఉంది అంటే అవునా అని వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్షిప్ అయిపోయారు. నాకు కూడా కొంచెం డిస్కౌంట్ కూడా యూట్యూబ్లో అంటే మీరు నాకు ప్రమోషన్ నేను చేయకపోయినా నేను ఎక్కడ కొన్నాను అనేది కూడా నేను చెప్తాను అని చెప్తే సరే మేడం అనుకొని నాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఇగో అండి ఈ ఉయ్యాలైతే నాకు ఎంత బాగా నచ్చిందో. ఇది 2,00,000 పైన ఉందనమాట. ఇది కొంచెం పెద్దగా ఇల్లు ఉన్న వాళ్ళు హాల్లో వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ అన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. కొంచెం కాస్ట్ కూడా ఉన్నాయి. అంటే మనకు ఐటమ్స్ బట్టి కాస్ట్ ఉంటుందనమాట. కొంచెం రిచ్ లుక్ అనేది కనిపిస్తున్నాయి అనమాట. ఇవి కొంచెం కాస్ట్ అన్ని 1,000 అలాగే 1,500 ఇలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నాను నేను. అయితే మేము ఉగాదికి వెళ్ళి నాకు కావలసిన మోడలు మాది ఎల్ షేప్ మోడల్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో ఎల్ షేపు, మనది హాల్ కొంచెం పెద్దది కదా అని నేను ఎల్ షేపు షాపా అయితే తీసుకున్నానండి. నాకు ఎంత పడింది అనేది మీకు ఈ వీడియో చివరిలో చెప్తానమాట. ఇగోండి ఇక్కడైతే అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇవి ఎంత బాగున్నాయో కానీ కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. నేనైతే మరిది మామూలుగా షూట్ చేశాను, ఏమి కొనుక్కోలేదు. బిల్లింగ్ అంతా అయిపోయింది. ఈరోజు అయితే మాకు డెలివరీ ఇచ్చారనమాట. 15 డేస్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనము ఫర్నిచర్ చేయించుకోవాలంటే, కస్టమైజ్ చేయించుకోవాలంటే ఇంటికి వచ్చి వాళ్ళు కొలతలు తీసుకుంటారు, మెజర్మెంట్స్ తీసుకుంటారనమాట. మన హాల్కి తగినట్టుగా వాళ్ళు పంపిస్తారు. ఒక పర్సన్కి పంపించి మన లొకేషన్ చెప్తే లొకేషన్కి పంపిస్తారనమాట వాళ్ళకి. ఇగోండి ఈరోజు మీకు షాపా వచ్చేసింది మేడం అని కాల్ చేశారు. నేను మా తమ్ముడు అయితే వెళ్ళాము. అంటే గోడాం నుంచి షోరూమ్కి వచ్చిందని చెప్పారు. అంటే కస్టమైజ్ అయిపోయిన తర్వాత వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి, కొంచెం బ్యాలెన్స్ కూడా ఉండిపోయింది, బ్యాలెన్స్ క్లియర్ చేసుకొని మీకు డెలివరీ పెట్టేస్తాం మేడం అని చెప్తే ఇగోండి ఇక్కడికైతే నేను వచ్చాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వాళ్ళ వెహికల్స్తో మనకి డిస్టెన్స్ బట్టి మనకి వెహికల్ ఛార్జెస్ కూడా ఉంటాయి. మనకి కుకట్పల్లిలో కాబట్టి నాకు 300
చార్జ్ చేశారనమాట. అంటే మనకి ఇంటికి తేడానికి 300 అయితే తీసుకున్నారనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత షాపులన్నీ చూస్తున్నానమాట, ఎలా చేశారు ఏంటి అనేది. కొంచెం అంటే మనం కొంచెం చెక్ చేసుకోవాలి కదా, ఎలా ఉన్నాయి అనేది కింద అయితే నేను వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది, ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే చాలామంది అంటే చాలామంది కస్టమైజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ డెలివరీ చేసినవి అనమాట. నేనైతే ఈరోజు అంటే బుధవారం ఈవినింగ్ 4 గంటలకి వెళ్ళాము. 4 నుంచి ఒక 5-5:30 వరకు వాళ్ళ షాప్లోనే ఉండిపోయాను అనమాట. అన్ని వీడియోస్ తీసుకొని కొంచెం పేమెంట్ ఉంటే పేమెంట్ చేసుకొని అన్నీ చూసుకొని సాయంత్రం నాకు 6 లోపే మళ్ళీ డెలివరీ చేసేసారనమాట. 6-6:30 కల్లా డెలివరీ చేసేసారనమాట. ఇగోండి ఈ వెహికల్తో మన అపార్ట్మెంట్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే వీళ్ళు డెలివర్ చేసేటప్పుడు బాయ్స్ వస్తారు కదండి, వాళ్ళకైతే కొంత ఛార్జ్ అనేది మనమే ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే 500 ఇచ్చాను. 500 సరిపోదు మేడం, మాకు టీ ఖర్చులకైనా ఇవ్వండి అంటే మళ్ళీ 100 రూపాయలు కలిపి ఇచ్చాను అనమాట. 600 అనమాట. ఇవి కొంచెం మనకి లైట్ వెయిట్ ఉంటాయన్నమాట, మరీ హెవీగా ఉండవన్నమాట బరువు. డైరెక్ట్గా ఈ వ్యాన్ అనేది మా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసింది అనమాట. చూసేయండి ఇగోండి, వీళ్ళు డిస్టెన్స్ బట్టి ఛార్జెస్ వేస్తారనమాట. మాది కూకట్పల్లి కాబట్టి కొంచెం డిస్టెన్స్లో ఉంది కాబట్టి కొంచెం ఛార్జెస్, వెహికల్ ఛార్జెస్ అనేవి 300 వేశారు. కొంచెం లాంగ్గా ఉన్న వాళ్ళకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ బట్టి వెహికల్ ఛార్జెస్ వేస్తున్నారు. ఇగోండి డెలివరీ బాయ్లు అయితే వీళ్ళు ముగ్గురు, డ్రైవర్తో కలిపి ముగ్గురు అనమాట. ఈ డ్రైవర్ ఏం పైకి రాలేదు, తర్వాత లాస్ట్లో వచ్చాడు. ఈ ఇద్దరు పిల్లలే వచ్చారనమాట. ముందు నేనేమన్నానంటే లిఫ్ట్లో పెట్టియండి, లిఫ్ట్లో వెళ్ళకపోతే మెట్ల మీద నుండి తెచ్చియండి అని చెప్పాను అనమాట. మెట్ల మీద నుండి తెస్తే కొంచెం ఛార్జ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది మేడం అని అన్నారు. ఎందుకంటే 6 షీట్లు కదా, 6 దపాలు తిరగాలి అనేసి ఏవో చెప్పారనమాట వాళ్ళు. అందుకోసం నేనైతే కొంచెం మీరు లిఫ్ట్లోనే తీసుకురండి, ఏమి కాదు, ఒక్కొక్కటి పెట్టి తెచ్చియండి అంటే సులభంగా అయితే ఒక్కొక్కటి లిఫ్ట్లో వచ్చేసాయి అనమాట. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే కొంచెం లిఫ్ట్ మనకి పట్టదు అనుకోండి, మెట్ల మీద నుండి మా 5th ఫ్లోర్కి తెస్తే వీళ్ళు 1000 అయితే అడిగారనమాట. మరి తప్పదు కదా, ఆ గుర్రం కొనేసి కళ్ళింగ్ కొనకపోతే ఎలా ఉంటుంది, అలా అయితే అయిపోయింది అనుకున్నాను నేను. ఏదో దేవుడి ధర్మాన్ని అయితే లిఫ్ట్లో అన్నీ వచ్చేసాయి అనమాట. ఇగోండి ఇక్కడైతే ఒక్కొక్కటి పెట్టారనమాట. ఇవి పెద్ద వెయిట్ ఏమి లేవండి, కొంచెం పర్వాలేదు, మరీ వెయిట్ అయితే లేవు. అయితే పెట్టి అవి తెచ్చేసారు. లిఫ్ట్లో అయితే పైకి అయితే వచ్చేసాయండి. ఇవి ఉన్నాయి కదండి కింద పెట్టేవి, అవి తీసేసారనమాట. అవి తీస్తే మనకి బాగా లిఫ్ట్లోకి అయితే వచ్చేసాయి అనమాట. అవి అడ్డంగా ఉండిపోతున్నాయని అవి తీసేసాడు. పైకి వచ్చి మళ్ళీ అవి ఫిట్ చేశారనమాట. ఇగోండి అవి కింద తీసేసారు కదండి, అవి ఉంటే కొంచెం లిఫ్ట్ ఏమో నాకు తెలియదు అక్కడ ఏమైందో, నేను కిందకి వెళ్ళలేదు, మా తమ్ముడు పెద్ద అబ్బాయి వెళ్ళాడు. ఇగోండి ఇది ఎల్ షేప్ అనమాట. ఈ కలర్ అయితే నేను తీసుకున్నానండి. ఎంతమందికి నచ్చింది ఇది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నా టేస్ట్ ఎలా ఉందనేది కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఈ కలర్ అయితే నాకు ఎప్పటి నుంచో ఈ కలర్ తీసుకోవాలని అనిపించింది అనమాట. ఈ కలర్కే వెళ్ళాను. నాకైతే బాగా నచ్చిందనమాట. మన ఇంటికి షూట్ అయిందనమాట. ఇదైతే నాకు 72,000 ఎంతో చెప్పారనమాట వీళ్ళు. 72,000 చెప్తే అలాగా నేను బార్గింగ్ చేసి ఇలా యూట్యూబ్ ఉంది అది ఇది అని చెప్తే వాళ్ళు నాకు ఎంతకి ఇచ్చారు, 65కి అయితే ఇచ్చారనమాట. ఇది ఫైనల్ రేటు 65కి ఇచ్చారనమాట. అంత డిఫరెన్స్ ఉండదు మేడం అది ఇది అని చెప్పారు. అంత డిఫరెన్స్ అయితే ఎవరికి మేము ఇవ్వలేదు మేడం అని చెప్పారు. అయితే మామూలుగా నేనైతే గట్టిగానే అడిగాను అనమాట. లేదు కాకపోతే ఇంకొకరు నాకు చేస్తానన్నారు అని మామూలుగా బార్గెనింగ్ స్కిల్స్ నేను వాడాను అనమాట. అక్కడ వాళ్ళైతే ఫైనల్గా 65,000కి అయితే ఇచ్చారు. అక్కడ టీపై కూడా ఉందండి. టీపై కూడా నేనైతే టీపైతో 70కి అడిగాను అనమాట. 70,000కి అడిగితే ఆ టీపై కొంచెం కాస్ట్ ఇవ్వం మేడం అని చెప్పేశారు. దీనికి ఒక టీపై కూడా కొనాలన్నమాట. ఇగోండి ఫైనల్గా ఎల్ షేపు వాళ్ళు ఇలా
మనకి అరేంజ్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇగోండి ఇవి పైకి కూడా వస్తాయి అనమాట. ఇవి మళ్ళీ మనం బెండ్ కూడా చేసుకోవచ్చు, అంటే ఇలా పెట్టివచ్చు. ఇగోండి మా తమ్ముడు అయితే పైకి కిందకి తీస్తున్నాడు కదండి, ఇవి అలా తీసుకొని వాడుకోవచ్చు అని చెప్పారనమాట. ఇవి ఎంతమందికి నచ్చాయి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అదండి, ఇవైతే ఫైనల్గా నాకైతే 75 అయితే పడేయండి. ఎక్కువ తీసుకున్నారా లేదా తక్కువ తీసుకున్నారా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చారు, నేను అక్కడ మామూలు ప్లాంట్ అయితే పెట్టాను. ప్లాంట్ పెట్టి చూసుకున్నాను అనమాట ఎలా ఉంది ఏంటనేది. ఇంకా టీపాయ్ కొన్ని తర్వాత మళ్ళీ నేను హోమ్ టూర్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సర్వేజన